మన జీవితంలో పెళ్లి అనేది ఒక కొత్త అధ్యాయం. రెండు వేర్వేరు కుటుంబాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే జీవితాన్ని కలిసి నడవడానికి తీసుకునే గొప్ప నిర్ణయం పెళ్లి. పెళ్లి మొదటి రోజుల్లో ప్రతి మాటలో ప్రేమ ఉంటుంది. ప్రతి చూపులో ఆనందం ఉంటుంది. ఒకరి బాధ మరొకరికి తట్టుకోలేనిదిగా అనిపిస్తుంది. కాని కాలం గడిచే కొద్దే ఆ ప్రేమలో మార్పు వస్తుంది. ఎందుకొస్తుంది? అది మనుషుల వల్లనా లేక పరిస్థితుల వలనా? ఈరోజు ఒక చిన్న కథ ద్వారా ఒక పెద్ద జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. కథ ప్రారంభం. ఒక అందమైన పచ్చని గ్రామంలో కొత్తగా పెళ్లైన ఒక జంట ఉండేది. వారిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునేవారు. వారి మాటల్లో ఆప్యాయత ఉండేది. వారి చూపుల్లో ప్రేమ కనిపించేది. ఒకరోజు వారిద్దరూ గ్రామంలో నడుచుకుంటూ వెళుతున్నారు. పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, ఆ వాతావరణమంతా వారి ప్రేమను ఇంకా అందంగా మార్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఆనందంగా నడుస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా భార్య కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. ఆమె నొప్పితో అయ్యో అని పెద్దగా అరిచింది. ఆమె అరుపు వినగానే భర్త ఒక్కసారిగా ఆగిపోయాడు. వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తుచ్చాడు. ఏవైంది అని ఆందోళనగా అడిగాడు. భార్య, నా కాలికి ముల్లు గుచ్చుకుంది అని చెప్పింది. అది విన్న భర్త ఆమెను వెంటనే కూర్చోబెట్టాడు. ఆమె కాలిని తన చేతిలోకి తీసుకున్నాడు. అత్యంత జాగ్రత్తగా ఆ ముల్లును తీసివేశాడు. అంతటితో ఆగలేదు. అక్కడే దగ్గరలో ఉన్న నీటితో ఆమె గాయాన్ని శుభ్రం చేశాడు. తర్వాత తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకుని దానిని చించి ఆమె గాయానికి కట్టాడు. ఆమెను చూసి, ఇప్పుడు బావుందా అని అడిగాడు. ఆమె కాస్త నవ్వుతూ బావుంది అని చెప్పింది. అయితే ఆమెకి ఇంకా నడవడం కష్టంగా ఉంది. అది గమనించిన భర్త ఆమె చేతిని పట్టుకుని మెల్లగా నడిపిస్తూ ఇంటివరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఆమె మనసులో ఒక భావన వచ్చింది. నాకింత ప్రేమగా చూసుకునే భర్త దొరికాడు. నేను నిజంగా చాలా అదృష్టవంతులాలిని. కాలం ఇలా మెల్లగా గడిచిపోయింది. రోజులు, నెలలు చూస్తుండగానే ఒక సంవత్సరం పూర్తయింది. ఒకరోజు మళ్లీ అదే దంపతులు అదే గ్రామంలో నడుస్తూ వెళ్తున్నారు. అదే రహదారి, అదే చెట్లు, అదే గాలి. కాని వారి మనసుల్లో మాత్రం అంతా అదేలా లేదు. మళ్లీ అదే విధంగా అనుకోకుండా భార్య కాలికి మళ్లీ ఒక ముల్లు గుచ్చుకుంది. ఆమె మళ్లీ నొప్పితో అయ్యో అని అరిచింది. ఆమె భర్త వైపు తిరిగి, ఏవండి, నా కాలికి ముల్లు గుచ్చుకుంది అని చెప్పింది. భర్త ఒక్కసారి ఆమె వైపు చూశాడు. కాని ఈసారి ఆయన స్పందన పూర్తిగా మారిపోయింది. జాగ్రత్తగా నడవలేవా అని కొంచెం కోపంగా అన్నాడు. అంతటితో ఆగకుండా పక్కనే పడి ఉన్న ఒక పాత గుడ్డముక్క తీసి ఆమె చేతిలో పెట్టి, ఇదిగో కడుక్కుని కట్టుకో అని చెప్పాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆమె హృదయం ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. 1 సంవత్సరం క్రితం అదే సంఘటన జరిగినప్పుడు అతను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. కాని ఇప్పుడు అదే సంఘటన జరిగినా అతని స్పందన పూర్తిగా మారిపోయింది. ఆమె మనసులో ఒక ప్రశ్న వచ్చింది. కాలం మారిందా లేక ప్రేమ మారిపోయిందా? జీవిత సత్యం. స్నేహితులారా, ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన సమాజంలో అనేక కుటుంబాల్లో జరిగే నిజమైన పరిస్థితి. పెళ్లి మొదట్లో ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరికోసం మరొకరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని కాలం గడిచే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, జీవిత ఒత్తిండులు పెరుగుతాయి. అప్పుడు మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తినే మనమే బాధపెడతాం. అది మన ఉద్దేశం కాకపోయినా మన మాటలు వారిని గాయపరుస్తాయి. మోరల్ మెసేజ్: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండడం వివాహబంధాన్ని బలంగా ఉంచుతుంది. ప్రేమ అంటే కేవలం మాటల్లో చెప్పేది కాదు, అది మన ప్రవర్తనలో కనిపించాలి, మన పరామర్శలో కనిపించాలి, మన సహాయంలో కనిపించాలి. కాలం మారినా, పరిస్థితులు మారినా మనసులో ఉన్న ప్రేమ మారకూడదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ జీవితాన్ని అందంగా మార్చే అత్యంత గొప్ప బంధం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.